సో మనందరికి తెలిసిన ఇంకొక కామన్ డిసీజ్ డయాబెటీస్ కదా. డయాబెటీస్ అంటే షుగర్, అది మనందరికి తెలిసింది కామన్ పేరు. అయితే ఇది మన రిలేటివ్స్లో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ చాలా మందికి దీన్ని చూసే ఉంటాము. నేను ఈ వీడియోలో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, అసలు దానిలో ఎన్ని టైప్స్ ఉంటాయి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డయాబెటీస్ అంటే ఏంటి అనేది చూద్దాము. డయాబెటీస్ అంటే ఏంటి? బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది అని అర్థం. అయితే అసలు ఎందుకు ఎక్కువగా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఫుడ్ ఇంటేక్ తీసుకోగానే మన బ్లడ్లోకి గ్లూకోజ్ అనేది ఎంటర్ అవుతుంటుంది కదా. అయితే అది మన బాడీ ఎనర్జీగా వాడుకుంటుంది అనమాట. అది బాడీ సెల్స్లోకి వెళ్ళి ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. అయితే దాన్ని బాడీ సెల్స్లోకి పంపించడానికి మనకు ఒక కీ కావాలి. దాన్నే మనం ఇన్సులిన్ అంటాము. అది మన బాడీలోనే ప్యాన్క్రియాస్ అనే ఒక ఆర్గాన్ సెక్రెట్ చేస్తూ ఉంటుంది. ఆ ఇన్సులిన్ వెళ్ళి ఆ కీని ఓపెన్ చేయగానే ఈ గ్లూకోజ్ అనేది ఆ బాడీ సెల్స్లోకి వెళ్ళి ఎనర్జీగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, మన బాడీకి యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు డయాబెటీస్ 2 టైప్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ టైప్ గురించి నేను చెప్తున్నాను. ఇందులో ఏమవుతుందంటే ఈ ప్యాన్క్రియాస్ అనే ఆర్గాన్ ఏదైతే ఇన్సులిన్‌ని సెక్రెట్ చేస్తూ ఉందో, అది సరిగ్గా ఇన్సులిన్‌ని సెక్రెట్ చేయలేకపోయినా, లేదంటే అసలుకే మానేసినా సెక్రెట్ చేయడము, ఈ గ్లూకోజ్ అనేది ఆ బాడీ సెల్స్‌లోకి వెళ్ళదనమాట. అప్పుడు అది బ్లడ్‌లోనే తిరుగుతూ ఉండడం వల్ల బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇప్పుడు టైప్ 2 గురించి చెప్తాను. టైప్ 2 అంటే ఏంటంటే ఇందులో పాన్క్రియాస్ అనేది ఇన్సులిన్ సెక్రెట్ చేస్తూ ఉంటది. కాకపోతే ఈ గ్లూకోజ్ అనేది ఆ బాడీలో ఉన్న సెల్స్‌లోకి ఎళ్ళలేకపోతూ ఉంటది. అంటే ఇప్పుడు మన దగ్గర కీ ఉంది. కానీ లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదనమాట. లాక్ అయిపోయిందనమాట బాగా. వెళ్ళడానికి ఛాన్స్ లేకపోవడం వల్ల ఈ పాన్క్రియాస్ ఏం చేస్తదనంటే ఇన్సులిన్ ఇంకా ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటది. సో గ్లూకోజ్ అనేది వెళ్తదేమో అనేసి. కానీ ఈ గ్లూకోజ్ వెళ్ళదు. ఈ గ్లూకోజ్ అనేది బ్లడ్‌లోనే ఉండిపోద్ది. ఇన్సులిన్ కూడా ఉండిపోతుందనమాట. సో వీళ్ళకి ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనం క్లియర్‌గా చూడొచ్చు ఇక్కడ.